ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లో దేవరా 2 కూడా యాడ్ అయింది. ఫస్ట్ పార్ట్ తోనే 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ వెయిటింగ్ కి ఎన్టీఆర్ ఇచ్చిన అప్డేట్ ఇంకాస్త క్రేజ్ యాడ్ చేసింది. దేవరా 2 స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, అసలు దేవరా 2 ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందో, ఎన్టీఆర్ ఇచ్చిన అప్డేట్ ఏంటో చూసేద్దాం. దేవరా సక్సెస్ అయింది. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసింది టీమ్. అయితే ఇప్పటికే దేవరా 2 పనులు స్టార్ట్ అయ్యాయని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరిప్పుడు దేవరా 2 ఏ స్టేజ్ లో ఉంది, అసలు దేవరా 2 ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుంది అన్న ఫ్యాన్స్ డౌట్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఎన్టీఆర్. దేవరా 2 సెట్స్ మీదకెళ్లేది నెక్స్ట్ ఇయర్ అని కన్ఫర్మ్ చేసేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేవరా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ దేవరా 2 మీద ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ లోని మ్యాసివ్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ తో అదరగొట్టిన కొరటాల ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ లో అంతకు మించి చూపించాల్సి ఉంటుంది. అందుకే నిదానంగా టైం తీసుకుని పకడ్బందీగా దేవరా 2ని రెడీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే స్టోరీని రెడీ చేస్తున్న కొరటాల నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవరలో జస్ట్ వర క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారని, అసలు కథంతా సెకండ్ పార్ట్ అని, స్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య, తారక్ జాన్వీల మధ్య లవ్ స్టోరీ సంగతి ఇదంతా సెకండ్ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుందని యూనిట్ ఆల్రెడీ రివీల్ చేయడంతో సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. దేవర నిజానికి అనుకున్న టైం కన్నా లేట్ గా స్టార్ట్ అయింది. కొరటాల స్టోరీ కరెక్షన్స్ చేయాల్సి రావడంతో టైం పట్టింది. కానీ ఈసారి దేవరా 2కి అలా కాకుండా ముందే అన్ని ఫుల్ ప్లెజ్డ్ గా రెడీ చేసుకున్న తర్వాతే సెట్స్ మీదకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు టీం. దేవరా తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి, ఈ భారీ సినిమాల తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఆ అంచనాల్ని రీచ్ అయ్యేలా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని దేవరా 2ని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నారు కొరటాల ఎన్టీఆర్. అందుకే నెక్స్ట్ ఇయర్ మొదలుపెట్టి 2027కి సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని షెడ్యూల్ చేసుకుంటున్నారు.